ఓం నమో నారాయణాయ నమశివాయ. మహాభారతంలో వనపర్వంలో వచ్చేసి అరణ్యపర్వం. ఇందులో శౌనకుడు ధర్మరాజుతో చెప్పాల్సినవన్నీ చెప్పున్నాడు. ధర్మరాజు ఏమన్నాడు, నా దగ్గర అసలు డబ్బు లేదు, రాజ్యం లేదు, మీరేమో బ్రాహ్మణులు, నాతో పాటు అడవిలో ఉంటానంటున్నారు, తప్పయ్యా, వద్దయ్యా, వెళ్ళండి అన్నప్పుడు శౌనకుడు మొత్తం చెప్పాడు. ఇక్కడ ధర్మరాజు వంతు. బ్రాహ్మణోత్తమ, ధనం వల్ల కలిగే భోగాల పట్ల కాంక్షతో నేను ధనాన్ని కోరుకోవటం లేదు. ఈ బ్రాహ్మణులను పోషించడం కోసం ధనాన్ని కాంక్షిస్తున్నాను, కానీ ధనం పట్ల లోభం వల్ల కాదు. అయ్యా, డబ్బు వల్ల వచ్చే అహంకారము, డబ్బు వల్ల తొలతూగే ఆ సుఖాలు ఇవి కాదయ్యా. ఈ డబ్బుతో నాతో ఉన్నటువంటి బ్రాహ్మణులను పోషించాలి కదా, అందుకోసమయ్యా. డబ్బు కావాలని నాకు ఎటువంటి కోరికలు, ఆ డబ్బుతో ఊరేగాలనేటువంటి ఆలోచన నాకేమీ లేవయ్యా అన్నాడు. బ్రాహ్మణోత్తమ, నా వంటి వాడు గృహస్థాశ్రమంలో ఉంటూ తన్ను అనుసరించినటువంటి వారిని వారి యొక్క రక్షణ పోషణను చేయకుండా ఎలా ఉండగలడు? అయ్యా బ్రాహ్మణోత్తమ, నేను గృహస్థాశ్రమంలో ఉన్నప్పుడు నన్ను ఎవరైతే అనుసరించి వచ్చున్నారో వారి బాగోగుల మొత్తం నేనే కదా చూసుకోవాలి. మరి ఇప్పుడు దానికి డబ్బు కావాలి కదయ్యా. గృహస్థుని భోజనంలో దేవ, పితృ, మనుష్యాది సమస్త ప్రాణులకు భాగం కల్పింపబడింది. అదేవిధంగా తాముగా వండుకొని తినని సన్యాసి మొదలైన వారి గృహస్థు తప్పక అన్నం పెట్టాలి. గృహశాస్త్రంలో నేను ఉన్నానయ్యా. పితృదేవతలకు పెట్టాలి, దేవతలకు పెట్టాలి, నాతో పాటు మనుషులకు పెట్టాలి. అలాగే వండుకోకుండా ఉంటాడు ఎవరు? సన్యాసి. అతనికి నేను చూసినా, అతను నా దగ్గరికి వచ్చినా అతనికి భోజనం పెట్టాలి కదా, కడుపు నింపాలి కదా, నేను ఖచ్చితంగా పెట్టాలి. కూర్చోటానికి స్థానం, ఆసనానికి తృణం అంటే కుశులు అన్నట్టు, అంటే కుశులు దర్భలో లైక్ అలా కూర్చోడానికి అన్నట్టు. త్రాగటానికి నీరు, తీయని సత్యవాకు, ఈ 4 సత్పురుషులలో ఎన్నడూ తరిగిపోవు. కూర్చోడానికి స్థానం అంటే ప్లేస్. ఆ ప్లేస్ అన్నప్పుడు కింద ఈ కుశులు అంటే దర్భలు లైక్ ఎవరంటే సరే, కూర్చునే ముందు ఆ ప్లేస్లో పీట లాంటిది అనుకోండి పోని, అది. తాగటానికి నీళ్లు, మాట్లాడినప్పుడు తీయని మాటలు, ఈ 4 కూడా సత్పురుషులు వాళ్ళు అంటే మంచివారి ఇళ్లలో ఎప్పుడు కూడా తరిగిపోవు. రోగాది పీడితునికి శయ్య, రోగాలున్నవాడికి మంచం, మిక్కిలి శ్రమ చెందిన వానికి ఆసనం, అలసిపోయి వచ్చాడు కూర్చోడానికి కుర్చీ అంటే సోఫా, దప్పిక గలవానికి పానీయం, దాహంతో ఉన్నాడు వాడికి తాగటానికి నీళ్లు, ఆకలిగా ఉన్నవానికి భోజనం, ఆకలితో ఉన్నాడికి అన్నం ఖచ్చితంగా ఇవ్వాలి. ఇంటికి వచ్చిన మనని ఆదరంగా చూడాలి. అతిథి దేవో భవ, మనసిచ్చి మంచి మాటలు పలకాలి, లేచి ఆసనం ఇవ్వాలి, అతిథి రావటం చూడగానే లేచి ఎదురేగాలి, ఉచితంగా అతనిని గౌరవించాలి. ఇది సనాతనమైనటువంటి ధర్మం. సనాతన ధర్మం అంటే ఏంటని అడుగుతూ ఉంటారు కదా, అది శాశ్వతమైంది అంటూ ఉంటారు కదా. ఇదిగో మరలా చెప్తా చూడండి. ఇంటికి వచ్చిన వారిని గౌరవించాలి. వస్తున్నట్టు చెప్పి నీకు కనపడగానే ఎదురుగా వెళ్ళి పలకరించి రాండి అని చెప్పేసి ఆహ్వానించాలి, గౌరవం ఇవ్వాలి, అతను కూర్చోడానికి ఆసనం చూపించాలి, ప్రేమగా మాట్లాడాలి, అతనికి దాహం ముందు నీళ్ళు ఇవ్వాలి, లేదు ముందు కలిసి కట్టుకుని నీళ్ళు ఇవ్వాలి, తర్వాత తాగడానికి నీళ్ళు ఇవ్వాలి, కూర్చోబెట్టి మాటలు మాట్లాడి తర్వాత అన్నం పెట్టాలి. సనాతన ధర్మం అంటే ఇది సామి, ఇది నా భారతదేశం, అర్థమైందా? అగ్నిహోత్రం, ఆబోతు, జ్ఞాతులు, అతిథులు, బాంధవులు, పుత్రులు, భార్య, సేవకులు, వీరిని గృహస్థు యథోచితంగా గౌరవించాలి. అలా చేయకుంటే వారి కోపాగ్నిచే గృహస్థుడు దహింపబడతాడు. కేవలం తన కోసం అన్నం వండుకోవడం రాదు, వృధాగా పశువులను హింసింపకూడదు, విధిపూర్వకంగా దేవతలకు సమర్పించిన దానిని తాను కూడా తినరాదు. దేవతలకు పెట్టి తను తినాలి. మన దగ్గర పశువులని అనవసరం కష్టపెట్టవద్దు, అండ్ కేవలం వాడి కోసం వండుకొని తినకూడదు. కుక్కలకు, స్వపాకులైన చండాలకు, పక్షులకు నేలపై అన్నాన్ని విడిచిపెట్టాలి. ఉదయం సాయంకాలం ఇలా ఇవ్వటాన్ని వైశ్వదేవం అని అంటారు. సో ఏవైతే మనం విస్తరలో వడ్డించాల్సిన అవసరం అనుకుంటామో వాళ్ళకి నేల మీద పెట్టేయాలి. ఇలా ఉదయం సాయంత్రం చేయాలి. ఇంటిలో అందరికి పెట్టగా మిగిలిన అన్నాన్ని విగసమంటారు. యజ్ఞశేషమైన వైశ్వదేవం చేశాక ఉన్న అన్నాన్ని అమృతం అంటారు. అందువల్ల గృహస్థుడు నిత్యము విగసాసి అమృత భోజనుడు కావాలి. అందరికి పెట్టగా మిగిలిన అన్నాన్ని గృహస్థుడు తినాలి. వైశ్వదేవం చేశాక ఉన్నట్టు అన్నాన్ని అమృతం అంటారు. యజ్ఞశేషం దానిని అందరికీ పెట్టాలి. అతిథిపై దృష్టి పెట్టాలి, మనసు పెట్టాలి, సత్యమైన మధుర భాషణ చేయాలి. వెళ్ళేటప్పుడు అతను అనుసరించాలి. ఇంటిలో ఉన్నంతసేపు అతనితో గడపాలి, దట్ని సేవించాలి.
ఇదే 5 దక్షిణలతో కూడిన అతిథి యజ్ఞం. అతిథిపై దృష్టి పెట్టాలి, మనసు పెట్టాలి, మంచి మాటలు మాట్లాడాలి, వెళ్ళేటప్పుడు అతను అనుసరించి సాగనంపాలి, ఇంటిలో ఉన్నంతసేపు అతనితో ఉండి మాట్లాడుతూ ఉండాలి, అతనికి ఏం కావాలి. ఈ 5 మనం ఈ అతిథికి ఇచ్చే గౌరవ మర్యాదలో కీలకం. శ్రాద్ధర్మం అంటే చెప్పను, అతిథికి సంబంధించి ఏం చేయాలో చెప్పున్నాను. అపరిచితుడు శ్రాంతుడు అయినటువంటి బాటసారికి ప్రసన్నతతో అన్నం పెట్టిన గృహస్థునికి ఎంతో పుణ్యఫలం లభిస్తుంది. సో దారిన పోయే బాటసారి పిలిచి అన్నం పెట్టు, ఎంతో పుణ్యఫలం. విప్రోత్తమ, ఈ విధంగా గృహస్థాశ్రమంలో వ్యవహరించే గృహస్థు ఉత్తమ ధర్మాన్ని పొందుతాడని చెబుతున్నారు. ఈ విషయంలో మీ అభిప్రాయం ఏంటి అన్నాడు. శభాష్. ఇప్పుడు ఏమయ్యా, మరి చెప్పాల్సిన మొత్తం చెప్పా కదా, నేను గృహస్థాశ్రమంలో ఉన్నాను కదా, మరి నేను చేయాల్సినవి ఏంటో మొత్తం నీకు చెప్పాను కదా, మరి నేనేం చేయాలి ఇప్పుడు, డబ్బు లేకుండా ఏం చేయాలయ్యా అని అడిగి ఉన్నాడు. శౌనక మహర్షి ఏమన్నాడు ఏంటి రేపు డిస్కస్ చేద్దాం. సో ఈరోజు చాలా ఇంపార్టెంట్ వీడియో, దయచేసి అందరికైతే షేర్ చేయండి ప్లీజ్.